నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక పరిణామాలు సంభవించినాయి. ఒకటేమో రాష్ట్ర క్యాబినెట్ జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శివారు ప్రాంతాల్లో ఉన్న, ముఖ్యంగా కోర్ అర్బన్ ఏరియాలో ఉన్న శివారు ప్రాంతాల్లో ఉన్న 27 మున్సిపల్ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. దాని ద్వారా వచ్చే సాధక బాధకాలు, మంచి చెడ్ల గురించి మొట్టమొదటి మాట్లాడుకుందాం. రెండోదేమో మనకు జిహెచ్ఎంసీ బడ్జెట్లో 2026-27 బడ్జెట్ను కూడా ప్రతిపాదించింది. 11,000 దాదాపు 50 కోట్లతోని. గత బడ్జెట్ చూసుకుంటే 8,444 కోట్ల నుంచి 11,000 కోట్లకు పెరిగింది. మరి ఇది రేపు వచ్చే ఎన్నికల తర్వాత వచ్చే బడ్జెట్, కానీ ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి వీలుగా బడ్జెట్ ప్రతిపాదనలు ఈ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇవాళ ప్రవేశపెట్టిన ఈ రెండు పరిణామాలు మనం చూసుకుంటే, మొదటగా దీని గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిది క్యాబినెట్ నిర్ణయం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్యాబినెట్ నిర్ణయం ఏంటంటే 27 మున్సిపల్ కార్పొరేషన్లను శివారు ప్రాంతం, ముఖ్యంగా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వాటిని కలిపారు. కొన్ని బయట కూడా ఉంటాయి. ఉదాహరణకు గట్కేసర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కలుపుతున్నారు. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ బయటే ఉన్నది, అయినా దాన్ని కలుపుతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ గట్కేసర్ ఊరంతా చుట్టుపక్కల దాని మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలన్నీ ఇందులో కలిసినట్టు లెక్క. అట్లా ఇప్పుడు ఓఆర్ఆర్ ప్రాతిపదికనే కానీ దాటి కూడా కొన్ని ఊళ్ళు లేకుంటే కొన్ని మున్సిపల్ ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు కలిపిన మున్సిపాలిటీస్ లిస్ట్ అవుతాను, ఆ తర్వాత మిగతా విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు 27 మున్సిపల్ కార్పొరేషన్ కలిపినవి ఏంటంటే, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ సవరించేందుకు క్యాబినెట్ తీర్మానం చేసింది. జిహెచ్ఎంసీ యాక్ట్ను కూడా సవరిస్తారు. ఇది వచ్చే శాసనసభ సమావేశాలు జరుగుతాయి, శీతాకాల సమావేశాలు. ఇప్పుడు కలిపిన మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఉన్నది మనకు 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అది 2007 జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం అప్పుడున్న 12 మున్సిపాలిటీస్ని కలిపి ఒక జిహెచ్ఎంసీగా ఏర్పడి, అంతకుముందు ఎంసీహెచ్ ఉండేది, మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్. అది జిహెచ్ఎంసీ అయింది. ఇప్పుడు 27 కలపడంతో బృహత్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీగా మారుతుంది. అంటే జిహెచ్ఎంసీ మెగా కాకుండా ఇంకా కొత్త పేరు సంతరించుకుంటుంది. మొత్తం అంతా కలిసి అప్పటికి ఇప్పుడు జనాభా చూసుకుంటే, జనాభా లెక్కల ప్రకారం 2011 ప్రకారం అయితే 75 లక్షల జనాభా జిహెచ్ఎంసీ పరిధిలో 2011లో, అంటే అప్పటికే జిహెచ్ఎంసీ ఏర్పడింది కనుక ఈ 75 లక్షల జనాభా కాస్త మరి తర్వాత విస్తరణలో భాగంగా ఇప్పటిదాకా జరిగిందంటే 1 కోటి జనాభాకు దగ్గరగా జరిగింది అంటున్నారు. ఏది 2025కో ఈ 14 ఏళ్లలో. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఏవైతే 27 మున్సిపాలిటీస్ కలిస్తే 1,20,00,000 జనాభా వరకు ఉండొచ్చు అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ జనాభాలో 1/3, 30% కంటే ఎక్కువ, 1/3 దగ్గరగా ఈ జనాభా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్తో పాటు బృహత్ మనకు ఏమంటారు దాన్ని మెట్రోపాలిటన్ సిటీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో ఉండే అవకాశం ఉంటుంది. చూద్దాం. అది ఇప్పుడు ఏంటంటే మనకు చూసుకుంటే ఇందులో మనకు కలిపిన మున్సిపాలిటీ చూద్దాం, ఏమేమి కలిపినరు కార్పొరేషన్లు అనుకుంటే, పెద్దాంబరిపేట, జల్పల్లి, శంషాబాద్, దుర్గయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిపట్ల, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగిపేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, నిజాంపేట, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్ మున్సిపాలిటీలను, ఈ మొత్తం 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించేశారు. ఇప్పుడు అట్లాగే ఇంకొక తీర్మానం కూడా చేశారు. ఇప్పుడున్న ఎన్పిడిసిఎల్, నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్, అట్లాగే ఎస్బిడిసిఎల్, సౌత్ పవర్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్, అన్నింటిని కూడా 3వ డిస్కమ్ ఏర్పాటు చేయడానికి కూడా ఇవాళ తీర్మానం చేశారు. అది వేరే సంగతి. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి. 27 మున్సిపాలిటీస్ కలపడం వల్ల లాభ నష్టాలు బేరీజ్ చేసుకుందాం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, ముఖ్యంగా ఢిల్లీ తీసుకుంటే, ఢిల్లీలో ఇప్పటి వరకు మొన్నటి 2022 వరకు 3 కార్పొరేషన్లుగా ఉండేది. ఢిల్లీ మున్సిపాలిటీ మొత్తం 3 కార్పొరేషన్గా ఉండేది. అంటే సెంట్రల్, సౌత్, నార్త్ అని. 2022లో మొత్తం మెర్జ్ చేశారు. అది వరకు కేంద్రీకరణ అయినా సరే చాలా వరకు అందులో మెర్జ్ అయ్యాయి. కానీ వాటి పక్కన వేరే రాష్ట్రాల్లో ఉన్న వాటిని కలపలేకపోయారు. నోయిడా కానీ, గురుగాం కానీ వాటిని కలపలేకపోయారు. ఇప్పుడు ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలో ఒకటే బృహత్ ఢిల్లీ ఉన్నది. అట్లాగే ముంబై కూడా మరి బృహత్ బొంబాయి కార్పొరేషన్ ఒకటే ఉన్నది. దాని చుట్టుపక్కల థానే నుంచి మొదలుకొని 9 కార్పొరేషన్లు వేరుగా ఉన్నాయి. అవి కలపలేదు, వేరువేరుగా ఉన్నాయి, పనిచేస్తున్నాయి.
కానీ బెంగళూరు అట్లాగే బెంగళూరులో బృహత్ బెంగళూరు కార్పొరేషన్ ఒకటి ఉంది. అందులో రెండు జిల్లాలు ఉన్నాయి మన బెంగళూరు మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. అట్లాగే చెన్నైలో కూడా అంతే, బృహత్ చెన్నై కార్పొరేషన్ ఉంది. ఇక్కడికి వచ్చాక హైదరాబాద్లో ఇప్పుడు 27 కలిసిన తర్వాత ఒకే కేంద్రంగా జిహెచ్ఎంసీ ఏర్పడితే వార్డుల డివిజన్ జరుగుతుంది. ఇప్పుడు 150 వార్డులతో ఇప్పుడున్న జిహెచ్ఎంసీ ఉన్నది. మరొక 50 వార్డులు పెరిగే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 27 మున్సిపాలిటీస్ కనుక మరి ఆ జనాభా రీత్యా రేపు చూసినా ఒక 50 వార్డులు తప్పనిసరి పెరిగితే 200 వార్డుల వరకు చేరుకోవచ్చు. 200 వార్డులు మళ్ళీ ప్రత్యేక ఆహ్వానితులు లేకుంటే ఓటు హక్కు కలిగిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందులో ఉంటారు కదా, కోఆప్షన్ సభ్యులు ఉంటారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కలిపితే 250 దాకా వచ్చే అవకాశం ఉంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల సంఖ్యకు దగ్గరగా ఉండే అవకాశం ఉందంటున్నాను నేను. 200 మంది కార్పొరేటర్లు చేస్తేనే 150 నుంచి 200 మంది అంటే కౌన్సిల్ హాల్ ఎంత పెద్దగా ఉండాలి, అసెంబ్లీ సమావేశం ఎంత పెద్దగా ఉండాలి, అది కూడా కట్టుకోవాల్సి వస్తుందేమో ఒకటి. కానీ అభివృద్ధి కేంద్రీకరణ వల్ల కొన్ని నష్టాలు ఏం జరుగుతాయంటే అభివృద్ధి అటు పేరు చెప్పి ఇటు పేరు చెప్పాటు అభివృద్ధి ఒక రకంగా సమతుల్యత జరగకపోవచ్చు. రెండవది పంచాయతీకి మున్సిపాలిటీకి పన్నుల తేడా ఉన్నట్టే, మున్సిపాలిటీకి కార్పొరేషన్ పన్నుల తేడా ఉన్నట్టే జిహెచ్ఎంసీలు కనపడడం వల్ల వెండా బెల్లం అంతా కలిపేసినట్టు అవుతుంది. ఒకవేళ పన్నుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. ఇంకా పన్నులు పెరుగుతాయి కానీ అంతకు దగ్గర కార్పొరేషన్లో ఉన్నదానికి ఒక మున్సిపాలిటీ ఉన్నదానికి మొత్తం బృహత్ హైదరాబాదు జిహెచ్ఎంసీ కింద పరిధిలో చేరడానికి తేడా ఉంటుంది. అంటే మనకు రేట్ల విషయంలో కూడా తేడా ఉంటుంది. అయినా సరే మున్సిపాలిటీ అయినంత మాత్రం రేటు తక్కువ అంటే కోకాపేట చూసాం కదా, కోకాపేటలో మరి 136 కోట్లకు ఎకరం అమ్ముడుపోయింది. 100 కోట్లు దాటిన చరిత్ర పోయి ఇప్పుడు 136.5 కోట్లకు వచ్చేసింది ఎకరం. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పన్నులు కూడా వసూలైన పన్నులను కూడా ఖర్చు పెట్టే క్రమంలో కొంతవరకు సమతుల్యత ఉండకపోవచ్చు అని అంటున్నారు. కానీ కార్పొరేటర్ల సంఖ్య పెరగడం మాత్రం ఉంటుంది. కానీ ఈసారి 200 మంది కార్పొరేటర్లు అయినా కూడా పాత పద్ధతిలో కనుక డిలిమిటేషన్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ కోర్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఉన్నది. ఓల్డ్ సిటీలో 1,20,000కే లక్షలోపు అటు ఇటుగా ఉన్న ఒక కార్పొరేటర్ కనపడతాడు. మరి షేర్లింగంపల్లి దగ్గర 2 లక్షల పైన ఉన్న జనాభా కూడా ఒకే కార్పొరేటర్ ఉన్నాడు. మరి కష్టం కదా. అంటే సమతుల్యత లేదు. ఓల్డ్ సిటీకి కొత్తగా మన 12 మున్సిపాలిటీస్ కలిపిన తర్వాత పటంచెరు ఒకనాడు 21 మంది మా వార్డు మెంబర్లతో కూడిన అది మనకు పంచాయతీ. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీలు కలిపినాక ఒక్కడు కార్పొరేటర్ ఒక్కడే, రామచంద్రపూర్ ఒక్కడే కార్పొరేటర్, ఇట్లా గతంలో ఉప్పల్ ఒకటే కార్పొరేటర్. ఇట్లా చూసుకుంటే గతంలో కలిపిన మున్సిపాలిటీస్లలో ఒక్కొక్క కార్పొరేటర్కి ఇచ్చారు. దానివల్ల ఏమైంది, జనాభా అధికంగా ఉన్న చోట్లనే ఒకటే కార్పొరేటర్ ఉంటాడు. తక్కువ ఉన్న ఓల్డ్ సిటీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే మరి 50 మంది కార్పొరేటర్లు ఓల్డ్ సిటీలో ఉన్నారు మనకు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే సమతుల్యత దెబ్బతింది, మత సామరస్యం కూడా దెబ్బతింటుంది వరకు చెప్పాలంటే. ఇప్పుడు 150కి తోడు ఇంకో 50 కార్పొరేటర్ పెరిగితే ఇప్పుడు రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఆట మారుతుంది అంటారు. రాజకీయంగా పరిణామాలు వేరుగా ఉంటే జిహెచ్ఎంసీలో మనకు ఎంఐఎం పాత్ర తక్కువ అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒకవేళ ఇప్పుడు కలిపారు కానీ కలిపిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కనుక ఎన్నికల లోపు ఒకవేళ వీటిని విడదీసి 2 కార్పొరేషన్ హైదరాబాద్ సికింద్రాబాద్ అని చెప్పి 2 వేరు కార్పొరేషన్ పెట్టారు అనుకోండి. అంటే ఉత్తర భాగం అంతా సికింద్రాబాద్ కార్పొరేషన్ కిందకి, దక్షిణ భాగం అంతా హైదరాబాద్ కిందకి వచ్చింది అనుకోండి. అప్పుడు అదొక రకమైన ఏర్పాటు చేయొచ్చు. కాదు, ఇంకొక ప్రతిపాదన కూడా ఏమంటున్నారంటే దీన్ని 4 భాగాలకు విభజించామని, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అనే భాగాలకు విభజించి మరి కార్పొరేషన్ వేరు చేసి కోర్ కమిటీ ఒకటి, కోర్ హైదరాబాద్ అంటే పాత ఎంసీహెచ్ కలిపి ఒక కార్పొరేషన్ మొత్తం 5 చేసే ఆలోచన కూడా ఉందంటున్నారు. ఎంతవరకు పోతుందో తెలియదు కానీ మొత్తం మీద 27 అయితే కలిసినాయి ఇందులో. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు కూడా మరి దీనికి తగ్గట్టు జరగాలి. ఇప్పుడు 150 మంది కార్పొరేటర్లకే ఇవాళ ఏదైతే జిహెచ్ఎంసీ తీర్మానం చేసిందో 2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయడానికి ప్రయత్నం చేసింది. నిధులు విడుదల చేస్తా అన్నది ఈ బడ్జెట్లోనే. 2 కోట్ల చొప్పున అంటే అందులో మళ్ళీ మెలకబెట్టింది. కోటి ఏమో మున్సిపల్ కార్పొరేటర్ అవుతుందో వాళ్ళు డైరెక్ట్గా ఖర్చు పెట్టవచ్చు. అంటే డైరెక్ట్గా అంటే ప్రపోజల్స్ వాళ్ళ సొంతం వాళ్ళు ఇవ్వచ్చు. ఇంకో ₹1 కోటి మాత్రం ప్రభుత్వం చేతిలో పెట్టుకొని అది వరకం చెప్పాలంటే ఇన్ఛార్జి మంత్రి ఎట్లాగూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొన్న కంటోన్మెంట్ జూబ్లీస్ తప్ప ఎక్కడా కూడా ఎమ్మెల్యే గెలవలేదు ఏ కాంగ్రెస్ పార్టీకి. కనుక అట్లా ఒకవేళ రంగారెడ్డి జిల్లా ఇప్పుడు మున్సిపాలిటీస్ కలవక ముందు సంగతి చెప్తున్నాను, ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యే లేరు. ఎంపీ కూడా ఒక 2 ఎంపీలు సికింద్రాబాద్ కానీ అటు పోతే 3 చేవెళ్ళ ఎంపీతో సహా 3 కూడా ప్రతిపక్ష ఎంపీలే ఉన్నారు ఇక్కడ. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు కూడా లేరు. అటు ఈటల రాజేంద్ర మల్కాజిగిరి కానీ, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కానీ, చేవెళ్ళ విశ్వేశ్వరరెడ్డి కానీ 3 బీజేపీ ఎంపీలు లేరు.
కనుక ఎంపీలు ఎమ్మెల్యే కాకుండా మంత్రివర్గం చేతులు మంత్రుల ఆధీనంలో ఇన్ఛార్జి మంత్రి ఆధీనంలో ఈ ₹1 కోటి నిధుల్లో 2 కోట్లలో కార్పొరేటర్కి ₹1 కోటి, మిగతా మంత్రి ఆధ్వర్యంలో ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో ₹1 కోటి ఖర్చు పెట్టే అవకాశం ఉందంటున్నాను. పార్టీలు సన్యాస మఠాలు ఏం కావు కనుక ఇప్పుడైతే చచ్చిందానికి వచ్చిందే కట్నం. కనీసం పేదల వాడాలన్నా ఈ 2 కోట్లు పీనట్స్తో సమానం, పల్లీలతో సమానం. పెద్ద పనికొచ్చేటి ఏం కావు. కానీ చిన్న చిన్న పనులన్నా ఆగిపోయిన చిన్న కల్వర్టు, చిన్న చెక్ డ్యాము, లేకుంటే చిన్న ఏదైనా నిర్మాణము, చిన్న సిమెంట్ రోడ్డు అవి వేయడానికి పనికొస్తా అంటున్నాను. 2 కోట్లతో వాటి ధరలను బట్టి చూస్తే పెద్ద పనులు ఏం జరగవు. చిన్న చిన్న పనులు అయినా సరే బిడ్స్ చేసి పేదలవాడల్లో బాగుతారని నేను అంటున్నాను. ఎందుకంటే ఓట్లు వేసేది వాళ్ళే కనుక ఈ పెద్దలవాడలు ఏం పెట్టారు ₹2 కోట్ల పనులు కానీ పేదలవాడల్లో పనికొస్తాయి. గరీబోళ్ళ మన గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది అని గోరటి వెంకన్న ఎప్పుడూ పాట పాడాడు. అట్లనే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ జరిగితే ఈ 2 కోట్ల అభివృద్ధి అన్న ఈ 3 నెలలలోపు జరిగితే, ఎందుకంటే బడ్జెట్ గురిపోతుంది 2026 మార్చి 31 ఈ బడ్జెట్ పోతుంది. కనుక ఈ లోపటినే కేటాయించడం, మళ్ళీ వర్క్ కావాలి, బిల్లులు కూడా రావాలి. కనుక వీలైన తొందరగా ఈ ₹2 కోట్ల పనులు కూడా చేయాలని కోరుకుందాం. దాంతోపాటు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, దాని గురించి వేరే మాట్లాడదాం. అందరికీ నమస్కారం.